హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా టేస్టీ వంటలు. ఈరోజు మనం ములక్కాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ములక్కాయ కర్రీ మనకు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చపాతీ, పులావ్‌లోకి కూడా చాలా బావుంటది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో హాఫ్ కప్ పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, అలాగే చిన్న దాల్చిన చెక్క, 4 మిరియాలు, 4 లవంగీలు, 2 యాలకులు వేసి మరోసారి ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులని వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత 4 ములక్కాయని కడిగి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసి మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ములక్కాయ వేగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజులో ఉన్న టమాటాలని పేస్ట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి టమాటాలో ఉన్న పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి మీడియం ఫ్లేమ్లో మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మసాలా ఇలా బాగా వేగిపోయిన తర్వాత అందులో 1 గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ మీకు కొంచెం గట్టిగా లేదా పలుచగా కావాలంటే వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న మామిడికాయని కట్ చేసి వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. మామిడికాయ వేసాక మరోసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి అందులో 1 టీ స్పూన్ కసూరి మేథి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి మరోసారి కలుపుకోవాలి. కర్రీని మరో నిమిషం పాటు సిమ్ ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత ములక్కాయ కర్రీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ ఇంకా చపాతీ, పులావ్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.